రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ నమస్కారం. మనం గత 9 సంవత్సరాలుగా డిపాజిట్ల సాధన కోసం సాగిస్తున్న పోరాటం జనవరి 3వ తేదీతో 9 ఏళ్ల నుండి 4వ తేదీతో 10వ సంవత్సరం ప్రారంభించబోతున్నాం. గత ప్రభుత్వం మనకి ఎన్నో చేయడానికి ప్రయత్నం చేసి పునాది ఏర్పాటు చేసి చివరిలో కోర్టు చిక్కుల పేరుతో అలాగే ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో మనకి డబ్బులు ఇవ్వనందున సుమారు ఒక 70 లక్షల ఓట్లు వైసీపీకి ఏకపక్షంగా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 23 మన వేదిక మీదకి వచ్చి ఆమరణ దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి నేను అధికారం చేపట్టిన వారం రోజుల్లో 14 లక్షల మంది 20 ఏళ్ళ లోపు వారికి 6 మాసాల్లో అందరికి ఇస్తానని చెప్పిన విషయం దేశమందరూ తెలుసు, వైసీపీ మంత్రులకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. కానీ మన పోరాట ఫలితంగానే మొదటిసారి 22 నెలల తర్వాత 10,000 లోపు వాళ్ళకి గత ప్రభుత్వం కేటాయించిన డబ్బులు, ఆ తర్వాత మళ్ళా ఉద్యమం ద్వారా 60 వారాల తర్వాత 2021 ఆగస్టు 24న మరో 650 కోట్లు ఇచ్చి మొత్తం 900 కోట్లు చిల్లర 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కానీ మిగిలిన 3,080 కోట్లు కానీ ఆయన నోటితో మనం అడగకుండా ఆయన నోటితో చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన కుటుంబాలకి 3 లక్షలు ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చినాక మానవత్వంతో కూడిన మన ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషన్ని పూలల్లో పెట్టి వారికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి ఇక 4 నెలలు గడువు ఉంది, నోటిఫికేషన్కి నెల 15 రోజులు గడువు ఉంది. ఉలుకు లేదు, పలుకు లేదు, ఇచ్చేసాం కదా అని చెప్పి మనం అర్జీ ఇవ్వడానికి వెళ్తే ఎమ్మెల్యేల మంత్రులు చేతులించుకుంటున్నటువంటి స్థితి ఉంది. అందువల్ల తుది పోరాటము మనం బాధితుల పక్షాన అలాగే చనిపోయిన కుటుంబాల పక్షాన జనవరి 3, 4 తేదీల్లో విజయవాడలో పోలీసులు అనుమతిస్తే ధర్నా చౌక్లో, అనుమతించకపోతే హనుమంతరాయ గ్రంథాలయంలో పోలీసుల యొక్క అనుమతితోటి మనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇండోర్లో అయితే పెట్టుకోమని చెప్పారు, అవుట్డోర్ది ఆలోచించి చెబుతామన్నారు. ఏమైనా 3, 4, 9 ఏళ్ళు నిండింది 3వ తారీఖు, 10వ ఎంటర్ అయ్యేది 4వ తారీఖు. అందువల్ల ఈ 9 సంవత్సరాల మన బాధలు, కథలు, వ్యతలు, గుండెపోట్లు, కుమిలిపోయి చనిపోవటాలు, ఆత్మహత్యలు, మందు దానికి చెట్టుకు ఊరేసుకొని ఇన్ని బాధలతో ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నవాళ్ళం రేపు పండగలోపు మనకు డబ్బులు ఇవ్వమని చెప్పి మనం కోరుతున్నాం. ఒకవేళ మొత్తము ఏకకాలంలో ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఉంటే 2.5 లక్షలు, లక్ష ఉంటే 50,000, 50,000 ఉంటే 25,000, 50% చొప్పున టోటల్గా అయినా సరే ఇవ్వండి. మీ మాట అయితే 6 మాసాల్లో వడ్డీతో సహా ఇస్తామని చెప్పారు. అందువల్ల అన్ని జిల్లాలలో ఎవరైతే అగ్రిగోల్డ్లో డిపాజిట్లు కట్టి ఏజెంట్లుగా ఉండి ఆయన ఈ తట్టుకోలేక చనిపోయారో అలాంటి వారందరూ, దాంతోపాటు అగ్రిగోల్డ్ ఉద్యమంలోనూ కస్టమర్లుగా ఏజెంట్లుగా ఉన్నటువంటి వారందరూ అన్ని జిల్లాల నుండి 2 రాత్రికే మీరు టికెట్లు బుక్ చేసుకొని 3వ తేదీ మన పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానిక జిల్లా నాయకులు తెలియజేస్తారు. ఇది ఈ ప్రభుత్వం పట్ల మనకి వారు చెప్పిన మాటని అమలు జరపమని చెప్పేసి మనం తుది ఒత్తిడి తీసుకురావడం కోసం గౌరవప్రదంగానే రాజకీయాలకు అతీతంగానే మనం ఈ ప్రభుత్వాన్ని అడగబోతున్నాము. జనవరి పండుగ తర్వాత నాటికి కూడా ఈ ప్రభుత్వం తేల్చకపోతే మన రాష్ట్ర కమిటీ రాజకీయ నిర్ణయం కూడా అప్పుడు తీసుకుంటుంది. అప్పుడు దాకా మనము రాజకీయాలు వద్దు, మన డబ్బులు రావడమే మనకి ముద్దు. అందువల్ల అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మీరు డిపాజిట్ చేయించడానికి ఏజెంట్లు ఎలా తిరిగారో
మీరు కంపెనీ మీద నమ్మకంతో డిపాజిట్ ఎలా కట్టారో అదే నమ్మకంతో ఈ డబ్బులు సాధించుకోవడానికి విజయవాడ రావాలని చెప్పి నేను మీ అందరికి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.